వాక్యంలోకి వెళ్దాం. పరమగీతములు 3వ అధ్యాయం. పరమగీతములు పేజ్ నంబర్ 564. 3వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాలు, 4 వచనాలు చదవమ్మా. వినండి, ప్రశ్నలు అడుగుతా. ధూపస్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకుల్లము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచు వచ్చు ఇది ఏమి? ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇజ్రాయేలులలో పరాక్రమశాలులు. వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. చాలు, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏం విన్నారమ్మా? ఏమి విన్నారు? సొలొమోను పల్లకి. ఇంకా నువ్వు చెప్తే ఇంటికాడ చెప్పినా అనుకుంటారా? అంటే చెప్పినా చెప్పకున్నా అనుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా, మరేనా? ఉంటాయి కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇంకేమున్నదా ఆ లేఖన భాగంలో? మనం చదివిన 4 వచనాల్లో ఏమేమి మ్యాటర్ ఏమున్నది అక్కడ అమ్మా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఉన్న సంఘటన ఏంటంటే 60 మంది శూరులు ఖడ్గాని పట్టుకొని ఒక పల్లకిని మోస్తూ ఉన్నారు. ఆ పల్లకిలో సొలొమోన్ రాజు ఉన్నట్టు ఆయన వర్ణిస్తాడు. వీళ్ళు అరణ్య మార్గంలో వస్తున్నట్లు శూరులు ఖడ్గదారాలు వరించి వారి ప్రయాణం. హల్లెలూయా. ఈరోజు మనం దీనికి ఒక పేరు పెట్టాం. ఈ 4 వచనాలకు ధ్యానిస్తే ఒక పేరు ఇచ్చాడు. అదేంటంటే ప్రభును మోస్తున్న పల్లకి. హల్లెలూయా. యేసు ప్రభును మోస్తున్న పల్లకి. పరమగీతములు అనేది చాలామంది చెప్పరు, ఎందుకంటే ఇది కొంచెము టిపికల్గా ఉంటుంది. త్వరగా విమర్శించడానికి బైబిల్లో ప్రత్యేకమైన వాక్యం ఇది. పరమగీతాలు ఒక టిపికల్గా ఉంటుంది, ఒక డిఫరెంట్గా ఉంటుంది ఇది. ఎగ్జాంపుల్, 1వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. సొలొమోను రచించిన పరమగీతము. ఇంకా నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. ఇది ఎలా అనిపిస్తుంది? ఇది నోటి ముద్దులతో ఆయన నన్ను ముద్దు పెట్టుకొనును గాక అని ప్రేయసిని ముద్దు పెట్టుకుంటావు. హల్లెలూయా కదా. భార్య భర్తలు పెట్టుకుంటారు, తల్లిదండ్రులు పిల్లలను పెట్టుకుంటారు, చిన్న పిల్లలను. నోటి ముద్దులు. నిజానికి ఇది సంఘం మీద దేవునికి యేసయ్యకున్న ప్రేమ. ఒక తల్లి తండ్రి చిన్నపిల్లలను ఎలా ముద్దు పెట్టుకుంటారో అలాగూ సంఘం అంటే యేసు ప్రభుకి అంత ప్రేమ. కొంచెం ముందు జరగండి అమ్మా, కొంచెం ముందు జరగండి. ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారు. కూర్చో. గుడ్, వెరీ గుడ్. జరగండి అమ్మ, ఇంకా జరగండి.
ఇది ఆత్మానుసారంగా అర్థం చేసుకోవాలి దీన్ని. హల్లెలూయా. అదొక కుటుంబం. ఒక కథ చెప్తా వినండి. అదొక కుటుంబం. ఒకరోజు భార్య అన్నది ఏమంటే పిల్లలను తీసుకొని నేను మా అమ్మ దగ్గర పోయేస్తా 3 దినాలంటే, పో బంగారం అని కారు ఇచ్చిండు. భార్య బిడ్డలను కూర్చోబెట్టుకొని తల్లిదండ్రుల దగ్గర పోయింది. ఆ సాయంత్రం ఫోన్ చేసింది భర్తకు. ఏమంటే ఎక్కడున్నారంటే, సెకండ్ వైఫ్ దగ్గర ఉన్నా అన్నాడు. ఏమన్నాడు? సెకండ్ వైఫ్ దగ్గర ఉన్నాడంట. ఆమె కోపం వచ్చి పెట్టేసింది. మళ్ళీ అర్ధగంట సేపు అయినాక మళ్ళీ ఫోన్ చేసింది. ఏమండి ఎక్కడున్నారు మీరు అంటే, ఇప్పుడే సెకండ్ వైఫ్ దగ్గర తిన్నా, చేయి కడుక్కొని కూర్చున్నా అన్నాడు. హల్లెలూయా. ఆమెకు పట్టరాని కోపం వచ్చేసి మళ్ళీ కారు తీసుకొని ఆమె తమ్ముళ్ళను 3 వేసుకొని వచ్చింది. ఇంటికి వచ్చింది. వచ్చి ఇంకా తశ్వ పెట్టింది. ఏం సంగతి నీది అంటే, ఏమైందమ్మా అంటే, ఏమైందా? మళ్ళీ ఏమైంది అంటున్నావా? ఎక్కడ పోయినావు నీవు అని. ఎక్కడ పోయినా? నేను ఎక్కడ పోయినా అని. నీవేమని చెప్పినావు? సెకండ్ వైఫ్ దగ్గర పోయినా అన్నాడు. సెకండ్ వైఫా? సెకండ్ వైఫ్ అంటే రెండో భార్య అని. ఆడికి పోయినా అని. సిగ్గు లేదా నీకు? పిల్లలను పెట్టుకొని పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు, ఇంకా నీకు ఈ వయసులో నీకు ఇప్పుడు సెకండ్ వైఫా అని ఆమె అందరు కోపం అవుతుంటే, అప్పుడు ఆమె ఏమన్నాడంటే, అది కాదమ్మా, ఆ హోటల్ పేరు సెకండ్ వైఫ్ అది. హల్లెలూయా. బాబాయ్ హోటల్, అబ్బాయి హోటల్, హరిటాక్ హోటల్, ఇంటి భోజనం అని ఈ మధ్య హోటల్ పేర్లు అట్లా పెడుతున్నారు. హల్లెలూయా. ఆ ఊర్లో హోటల్ పేరు ఏంది? అది మేనత్త భోజనం. అంటే ఈ పరమగీతాలు అర్థం చేసుకోవాలంటే ఆత్మతో అర్థం చేసుకోవాలి. పైకి రాదు ఇది. హల్లెలూయా. ఒక నక్సలైట్ యేసుప్రభుని గురించి క్రిటిసైజ్ చేయాలి, బైబిల్లో ఉన్న దాన్ని క్రిటిసైజ్ చేయాలని పరమగీతాలు తీసుకొని ఆయన అంతా విమర్శించి రాశాడు ఇది. ఆఖరికి ఆయనే రక్షణ పొందుకొని మన జనప్రియులు వచ్చి వాక్యం చెప్పాడు ఆయన ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా బాగా గమనించండి. ఇక్కడ ఉన్నది ఏంటంటే, ఇక్కడ ఏమున్నదంటే 60 మంది శూరులు ఒక పల్లకి మోస్తూ ఉన్నారు. ఆ పల్లకిలో దేవుడు ఉన్నాడు. వాళ్ళు ఎలా మోస్తున్నారంటే సాంబ్రాణి, బోలములు, సుగంధ ద్రవ్యములతో ఆ పల్లకిని మోసుకుంటూ వస్తున్నారు. 30 మంది ముందర, 30 మంది వెనక ఉన్నారు. వాళ్ళు ఆరాధించుకుంటూ వస్తున్నారు. వారు చేస్తున్న ప్రయాణము ఎడారి, అరణ్యం. హల్లెలూయా. ఉందమ్మా చదువు అది. ఆలోచనం. ధూపస్తంభం వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బాగా గమనించండి. ఎలా వస్తున్నారు వాళ్ళు? అరణ్య మార్గంలో వస్తున్నారు. అరణ్యం అంటే మొదటిది బాగా గమనించండి. మొదటిది ఏంది మనం నేర్చుకోబోయేది? అరణ్య మార్గము. అరణ్య మార్గంలో ఎవరు వస్తున్నారు? ఒక పల్లకి మోస్తున్నాడు. హల్లెలూయా. పల్లకి ఎవరు మోస్తున్నారు? 30 మంది ముందల, 30 మంది వెనుక శూరులు మోస్తూ ఉన్నారు. హల్లెలూయా. అరణ్య మార్గము. అరణ్యం అంటే ఏముంటుందంటే చిన్న చిన్న చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, కొండలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి. అరణ్యంలో ఏముంటాయి? క్రూర మృగాలు ఉంటాయి, మంచి సాధు జంతువులు ఉంటాయి. హల్లెలూయా. ఆకులు తినేవి ఉంటాయి, మాంసం తినేవి ఉంటాయి, చంపుకొని తినేవి ఉంటాయి, చచ్చిపోయేవి ఉంటాయి దాంట్లో అరణ్యంలో. అవునా కదా? ఎంతమంది చూసిండ్రా అరణ్యం? ఎవరైనా చూసిండ్రా? పోయినరా? ఎక్కడ చూసిండ్రు? హల్లెలూయా. వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. నేను కూడా చూసిన, డిస్కవరీ ఛానల్లో చూసి. అమ్మా మీ అత్తగారు అరణ్యమా? వెరీ గుడ్. పోతూ ఉండు, అప్పుడప్పుడు పులులు ఉంటాయి, భద్రం, జాగ్రత్తగా పో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా అరణ్య మార్గము
అరణ్యం అంటే పెద్ద పెద్ద చెట్లు, చిన్న చిన్న చెట్లు ఉంటాయి కదా, పెద్ద పెద్దవి. కానీ మనం జీవిస్తున్న హైదరాబాద్ కూడా ఒక అరణ్యమే. హల్లెలూయా. ఇది కాంక్రీట్ జంగల్ అంటారు దీన్ని. చిన్న చిన్న ఇండ్లు, పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయి. అడవిలో ఉన్నదాన్ని అరణ్యం, చెట్లతో ఉన్నదాన్ని చెట్ల అరణ్యం అంటారు. సిటీలో ఉండేవి కాంక్రీట్ జంగల్, సిమెంట్తో పెద్ద పెద్ద చెట్లలా కడుతున్నారు, చిన్న చిన్నవి కడుతున్నారు కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ చిన్న చిన్న ఈ ఇండ్లలో, పెద్ద పెద్ద ఇండ్లలో జీవిస్తున్నటువంటి ఈ హైదరాబాద్ పట్టణము, గాంధీనగర్, వాల్మీకి నగర్, అంజయ్ నగర్, జనప్రియ అబోర్డ్స్, ఎక్కడెక్కడైతే మనం జీవిస్తున్నామో ఇదొక అరణ్య మార్గం. దీంట్లో ఏమున్నాయంటే అన్ని ఉచ్చులు, ఉరులు ఉన్నాయి. అన్నీ ఏమున్నాయి దీంట్లో? ఈ మనం జీవిస్తున్న స్థలంలో మనం ఎక్కడ జీవిస్తున్నామో అక్కడ ఎక్కడ చూసినా కానీ ఏముందంటే మోసాలు, అన్యాయము, అక్రమము, దౌర్భాగ్యము, దొంగతనాలు, హత్యలు, త్రాగుడు, భయంకరమైనటువంటి ప్రాంతంలో మనం జీవిస్తున్నాం. అరిస్టాటిల్ ఏమన్నాడంటే మ్యాన్ ఈజ్ సోషల్ యానిమల్ అన్నాడు. మనిషి ఎవరంటే ఒక సోషల్ యానిమల్, అంటే సంఘజీవి. మనుషుల మధ్యలోనే మనుషులం జీవిస్తుంటాం, జంతువుల మధ్య జంతువులు జీవిస్తాయి, పక్షుల మధ్య పక్షులు జీవిస్తాయి, పులుల మధ్య పులులు జీవిస్తాయి. అలాగే మనం కూడా మనుషుల మధ్య మనుషులం జీవిస్తున్నాం. మనం జీవిస్తున్న స్థలం ఏంటంటే అదొక అరణ్యము. అంతా మోసము, అన్యాయంతో ఉన్నది. హల్లెలూయా. మంచి అనేది ఎక్కడ లేదు. అంత దౌర్భాగ్యం. మనం నివసిస్తున్న స్థలం, మనం జీవిస్తున్న ప్రాంతం. హల్లెలూయా. ఒకరినొకరు మోసం చేసుకోవడం, ఒకరినొకరు అన్యాయం చేయడం, ఒకరినొకరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హబక్కూ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. దుష్టుడు ఏం చేస్తాడంటే, టైం లేదు కనుక నేను మీకు వచనాలు చూపించకుండా, ఆ గాలం వేసి వలలు ఒడ్డి వాడు ఏం చేస్తాడంట, విశ్వాసులను పట్టుకొని వాడు నాట్యం ఆడుతుంటాడంట. మనుషులను ఏం చేస్తాడు వాడు, ఒక్కొక్కరిని వేసి పట్టుకుంటాడు, వల వేసి ఎంతోమందిని పట్టుకుంటాడు. ఒక్కొక్కరిని పట్టుకుంటాడు, వల వేసి, గాలం వేసి, వల వేసి. చేపలు పట్టాలంటే వల వేస్తారు కదా. హల్లెలూయా. గాలం వేస్తే ఒక చేప పడుతుంది, వల వేస్తే కొన్ని చేపలు పడతాయి. అట్లా రెండు రకాలుగా నన్ను దుష్టుడు ఈ స్థలంలో మోసం చేస్తూ ఉంటాడు. వాని వలలో పడాలి, వాని గాలానికి పడి వాడు ఏం చేస్తాడంట, నాట్యం ఆడుతుంటాడంట. పడిపోయాడు, ఒక విశ్వాసి పడిపోయాడు, ఒక క్రైస్తవుడు పడిపోయాడు, ఒక మనిషి పడిపోయాడు, నా గాలానికి పడిపోయాడు, నా వలకు పడిపోయాడని సైతాన్ ఏం చేస్తాడంటమ్మా, సంతోషిస్తాడు. హలో, ఎంతమందికి అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ద్వారా బాగా గమనించండి. అరణ్య మార్గం అనేది హైదరాబాద్ కూడా ఒక భయంకరమైనది. కనుక విశ్వాసులైన మనము యేసును మోస్తూ జీవించాలి ఈ లోకంలో. వాళ్ళు పల్లకిలో వాళ్ళు సొలొమోను మోస్తూ ఉన్నారు. మనము ఈ ప్రాంతంలో, ఈ స్థలంలో యేసు ప్రభును మోస్తూ జీవించాలి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ప్రభును కలిగి ఉండాలి, మనము ప్రభును వెంబడిస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బంజారా హిల్స్లో ఒక జరిగిన సంఘటన. అదేంటంటే ఒక కుటుంబం వాళ్ళకొక్కతే కుమార్తె, తండ్రి చనిపోయాడు. భర్తలు చనిపోయిన వాళ్ళు ఉంటున్నారు, జాగ్రత్త. హల్లెలూయా. యవనస్తులు ఉంటున్నారు, జాగ్రత్త. వాళ్ళ తండ్రి చనిపోయినాక తల్లి అన్నీ ఆమెనే అయ్యి ఆ బిడ్డను పెంచింది. 14-15 సంవత్సరాలు వచ్చినాక ఆ పిల్ల అన్నదంట, మమ్మీ ఇంత కష్టపడి నన్ను పైకి తీసుకొచ్చావు,
నన్ను ఇంత పైకి తెస్తున్నావు, నేను పెద్దగా అయినాక నిన్ను పూలల్లో పెట్టి పోషిస్తా మమ్మీ, నిన్ను పూలలో పెట్టి నేను సాకుతా, నేను ఏ పని చేపియను అని ఆ పిల్ల 14-15 సంవత్సరాల వయసులో అలా చెప్పింది ఆమె తల్లికి. 18 సంవత్సరాలు వచ్చింది, కాలేజీకి పోతా ఉన్నది. బంజారాహిల్స్లో జరిగిన సంఘటన ఇది. కాలేజ్ పోతా ఉంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు కదా, వాడు చూశాడు అమ్మాయిని చూసి రోజు పలకరించడం, మెల్లగా ప్రేమగా మారడం, స్నేహంగా మారడం, హోటల్కి తీసుకుపోవడం, బిర్యానీ తినిపించడం, అలా ప్రేమగా మారిపోయింది అది. ఆమె డిగ్రీ అయిపోయినాక సాఫ్ట్వేర్ ఆయన పనిచేస్తున్న దగ్గర ఒక జాబ్ ఇప్పించాడు. అమ్మాయి పెద్దగా అయింది, మేజర్ అయింది. వాడు ఏం చేశాడంటే ఆ పిల్లను తాగుడుకు బానిస చేశాడు, సిగరెట్లు తాగడానికి అలవాటు చేశాడు, డ్రగ్స్కి అలవాటు చేశాడు. రాత్రి ఇంటికి పోతే వాళ్ళ తల్లి చెప్పేది, ఏంది బిడ్డ ఇది, ఇది మంచిది కాదు కదా, యవ్వనస్తురాలు చూస్తే బాగుండదు, నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారంటే, సారీ మమ్మీ సారీ. కొన్ని రోజులు సారీ చెప్పింది, కొన్ని రోజులకు తిట్టింది, ఇంకా కొన్ని రోజులకు ఇంటికి వస్తేనే తల్లిని తన్నేదంట. ఏమనొద్దు నువ్వు నన్ను, తాగొచ్చి తన్నేది, ఘోరంగా తన్నేది. హల్లెలూయా. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? ఇది హైదరాబాద్లో జరిగిన సంఘటన. అంత మోసం, అంత దగా, ఘోరం. యేసు ప్రభుని కలిగి జీవించాలా. చప్పట్లు కొట్టి ఏమిటంటే హల్లెలూయా, ప్రభును కలిగి జీవించాలి సంగమా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, హల్లెలూయా. మన జీవితం ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల గుండగా ప్రయాణిస్తున్నటువంటి మనము మొదటిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ అరణ్య మార్గంలో జాగ్రత్తగా జీవించాలి. పాపము ఇవన్నీ మనకు అడ్డుగోడలు ఉంటుంటాయి, వీటిని గమనిస్తూ జీవించాలని మనం నేర్చుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, రెండవది మనం గమనించాల్సింది ఏంటంటే, చూడండి 3వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము. 60 మంది శూరులు దాని పరివారము. హల్లెలూయా. బాగా గమనించండి. ఈ పల్లకి మోసేది, పల్లకి ఎట్లుంటుందంటే, పల్లకి ఎంతమంది అని చూసినరా? ఎవరైనా చూసినరా పల్లకిని? చూసినరా ఎట్లుంటుంది? దానికి ఎన్ని కట్టెలు ఉంటాయి? పల్లకి ఎన్ని ఉంటాయి కట్టెలు? 4 కాదు, ఒకటే ఉంటుంది. ఒకటే కట్టె ఉంటుంది, పొడుగుంటుంది. హల్లెలూయా. ఇది పల్లకి అనేది ఒకప్పుడు ఇది ఒక వాహనం వాళ్ళు వాడుకునేది. కొత్త పెద్ద పెద్ద రాజులు రాణులు దాని మీద తిరిగేవాళ్ళు. ఎద్దుల బండ్లు ఉంటుండే తెలుసా? ఎద్దుల బండ్లు చూసినరా మీరు ఎవరైనా? ఎద్దుల బండ్లు చూసినరా? ఎవరు చూడలేదు? హల్లెలూయా. మంచి పెద్ద పెద్ద పటేళ్ళు వాళ్ళు అయితే ఎద్దుకు గంటలు ఉంటాయి. ఆ బండి చక్రాలు పెద్దగా ఉండి దానికి రంగులేసి, మామూలు బండ్లు ఉంటాయి, రకరకాల బండ్లు ఉంటాయి. హల్లెలూయా కదా, దేవునికి మహిమ కలుగును గాక. అలా ఆ ఎద్దుల బండ్లు వాడే కాలంలో ఇదొక వాహనం. మనం ఇప్పుడు స్కూటర్లు, బైకులు ఇవి వాడుతున్నాం. వాళ్ళు ఇదేది పల్లకి వాడేవాళ్ళు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పేరు బాబు జగజీవన్ రామ్, చాలా బలవంతుడు, ఎస్సీ. ఆయన పక్క మాదిగ కులం. ఆయన ఇంకా బాగా అర్థం కావాలంటే మీకు. కానీ ఆయన చాలా ధనవంతుడు. బాపనోళ్ళతో ఆయన పల్లకి ఆయన కూర్చుంటే మోపించేవాడంట. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఆ దినాల్లో 1000 రూపాయలు ఇస్తా అంటే మోసేవాళ్ళు బాపనోళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, బాగా గమనించండి. ఇక్కడ బాగా గమనించండి. ఇది ఒక పల్లకి వీళ్ళు మోస్తున్నారు. ఇక్కడ కట్టె ఒకటి ఉంటుంది పొడుగుగా, అక్కడే ఉంటుంది. ఇది కింద అటు ఇటు పడకుండా జాగ్రత్తగా. లోపల ఎవరున్నారు? రాజు ఉన్నాడు. లోపల ఎవరున్నారు? రాణి ఉన్నాడు. కనుక శూరులు 3, ఇక్కడ 30 మంది, అక్కడ 30 మంది శూరులు దాన్ని మోస్తూ ఉన్నారు. ఎవరు మోస్తున్నారు? చదవమ్మా, బాగా చదువు. ఎవరు మోస్తున్నారు? వాళ్ళు 60 మంది శూరులు. 60 మంది శూరులు అన్నాడు. అక్కడ శూరులు బలమైన వాళ్ళు అనలే, బలాఢ్యులు అనలే వాళ్ళని.
హల్లెలూయా. బలాఢ్యులు ఎందుకు అనలేదు, శూరులు ఎందుకు అన్నాడు? హల్లెలూయా. అమ్మా, శూరులు అంటే అన్నిట్లో ఆరితేరిన వాళ్ళు, తెలివి గల వాళ్ళు. బలాఢ్యులు బలం, వాళ్ళ బలం మీద ఆధారపడతారు కదా. హల్లెలూయా. ముందుకు రండి. అంటే బలం అనేది నాది, నేను అని అది చూపిస్తుంది. శూరులు అనేది మేము అని చూపిస్తుంది. హల్లెలూయా. శూరులు అనేది గుంపు, బలాఢ్యులు అనేది ఇండివిజువల్, ఒక్కరిది. హల్లెలూయా. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? కనుక మనం బలాఢ్యుల్లాగా ఉండాలన్నా శూరుల్లాగా ఉండాలన్నా? శూరులాగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యుద్ధానికి తీసుకపోతే ఎవరిని తీసుకుపోవాలంట? చాతగానన్నా తీసుకుపోవచ్చు అంట, కానీ పిరికోని తీసుకుపోకూడదు. హల్లెలూయా. ఏమా, వాడు భయపడి యుద్ధం చేసే వాళ్ళని భయపెడతాడు వాడు. అదే చేతగానోడు వాడిని ఆ గొంతు మీదకి వస్తే ఏదో ట్రై చేసి యుద్ధం చేసి విజయమో వీర స్వర్గమో అని పోరాడి సావనని చేస్తాడు, బ్రతకని భక్తుడు. పిరికి వాళ్ళగా ఉండకూడదు. చేతగాని వాళ్ళగా ఉన్నా పర్లే, కానీ దేవుళ్ళరా ఆ శూరుల్లో ఉంటే మనం, చేతగాని వాళ్ళలాగా ఆ శూరుల్లో మనం ఉంటే, హల్లెలూయా, వాళ్ళని బట్టి నేర్చుకుంటాం. చెప్పలు కూడా తినిపించండి. హల్లెలూయా. అవునా కాదా? అవునా కదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా గమనించండి, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే శూరులుగా వెళ్తూ ఉన్నారు. వీళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ? అరణ్యము. వీళ్ళు మనం వెళ్తున్న స్థలం ఏంది? గాంధీనగర్, హైదరాబాద్. హల్లెలూయా. ఎవరిని మోస్తున్నాం? యేసు ప్రభుని మోస్తున్నాం. మన పల్లకిలో ఎవరున్నారు? మన హృదయంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. అవునా? అంతే కదా? దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు వెళుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే 30 మంది ముందు, 30 మంది, 60 మంది, 30 మంది ముగ్గల, 30 మంది వెనుక. కనుక ముందు ఎవరుండాలా, ఆ తర్వాత ఎవరుండాలా, ఈ రాజుకు దగ్గర ఎవరుండాలా, వెనుక రాజుకు దగ్గర ఎవరు, లాస్ట్కి ఎవరు ఉండాలనో ఎవరు నిర్ణయిస్తాడు? అది రాజు నిర్ణయిస్తాడు. ఎలా నిర్ణయిస్తాడు? వాళ్ళ క్యాలిబర్, వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి ఏది వాళ్ళకి చేత అవుతుంది, వాళ్ళ పరిస్థితి ఏది చేయగలరు, ఎక్కడ నిలవగలరు అన్నది రాజుకు తెలుసు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ ఉండాలి? ముందర ఉండేటోడు ముందలు ఉండాలా, ఆయన వెనకెవరు ఉండాలా, ఆయన ఉండాలా, వెనక లాస్ట్కి ఎవరు ఉండాలి, వాళ్ళు ఉండాలి. హల్లెలూయా. అంతేనే కాదమ్మా. వచ్చిన సమస్య ఏంటంటే, నేను వెనక నేను ముందు ఉంటా అంటాడు. వాడు ముందలోడు నేను వెనక్కి పోను అంటాడు. పోతాడా? హల్లెలూయా. ఏం అర్థమవుతుందా? దేవుడు నిన్ను ఎక్కడ వాడుకోవాలని అక్కడ వాడుకుంటాడు. కార్పెట్స్ వేసేటోళ్ళు కార్పెట్స్కి వాడుకుంటాడు, కీబోర్డ్ వేసేటోళ్ళు కీబోర్డ్కి వాడుకుంటాడు, వంటలు చేసేటోళ్ళు వంటలకు వాడుకుంటాడు, ఊడ్చేటోళ్ళని ఊడ్చడానికి వాడుకుంటాడు, ఆరాధన చేసేటోళ్ళు ఆరాధన కొరకు వాడుకుంటాడు. ఎవరిని ఎక్కడ వాడుకోవాలన్నా అక్కడ వాడుకుంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఎక్కడ నువ్వు వాడబడుతున్నావో దాంట్లో నమ్మకంగా దేవునికి ఉంటే చాలు. హల్లెలూయా. ఎక్కడ నువ్వు వాడబడుతున్నావో అక్కడ నువ్వు ఎక్కడ ఉండాలా? దేవునికి మనుషులకు కాదు, మళ్ళీ మనుషులకు దేవునికి నమ్మకంగా, ప్రభా నీవు నాకు అప్పగించిన పని నేను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకోవడానికే నిన్ను యజమానుడు వాడుకొని పాత్రగా ఉండడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఆయన వాడుకునే పాత్రగా ఉండాలని. కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు ఉంటాయి.
హల్లెలూయా. ఒక ఇంట్లో ఒక ధనవంతుడు ఇల్లు ఉందంటే బంగారు ప్లేట్ ఉంటుంది, బంగారు గ్లాసులు ఉంటాయి, వెండి ప్లేట్లు ఉంటాయి, తర్వాత చెక్కయి ఉంటాయి కదా. హల్లెలూయా. అన్నిటికీ డిజైన్ ఉంటుంది. అలాగా ప్రతి ఒక్కరిని దేవుడు ఒక్కొక్క రకంగా వాడుకుంటాడు. వాడబడాల. పల్లకి మోసే దాంట్లో సంఘ సేవలో దేవుళ్ళరా వాడబడాలి. వాడుకోమని అడగాలి దేవుని. ప్రభా నన్ను కూడా వాడుకో. హల్లెలూయా. దాంట్లో ప్రమోషన్స్ రావాలి మీకు. ఇంకా ఎక్కువ చేయాలి కదా. ఫస్ట్ క్లాస్ చదివేటోడు 10 ఏళ్ళైనా ఫస్ట్ క్లాస్లోనే ఉంటే ఎట్లా? ఏమా 10 ఏళ్ళ తర్వాత 10th క్లాస్కి రావాలి కదా. వాడడంలో పెరగాలి, ఎదగాల, ఎక్కువ కావాలి. హల్లెలూయా. ఎవరి కొరకు? దేవుని కొరకు కావాలా. బాగా గమనించండి, ఆలోచన చేయండి, ప్రశ్నించుకోండి. ప్రభా నేను ఎంతవరకు వాడబడుతున్నా? నేను దేని కొరకు వాడబడుతున్నా? నువ్వు మెచ్చుకునే పాత్రగా నేను సంఘంలో వాడబడుతున్నానా? నా స్థలంలోని ప్రభా నీకు మహిమ వస్తుందా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళరా బాగా గమనించండి. ఇంకోటి బాగా గమనించండి, ఈ శూరులు అనడానికి వీళ్ళలో ఏముందంటే ఐక్యత ఉన్నది వాళ్ళ లోపల. ఐక్యత ఒక్కటిగా, అది కింద పడకుండా జాగ్రత్తగా తీసుకుపోయేవాళ్ళు. హల్లెలూయా. సంఘం ఐక్యతగా జీవించాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. కుటుంబం ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. హల్లెలూయా. సహోదరులు సహోదరులు ఐక్యత, అది వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. ఇంకోటి వాళ్ళు చేస్తున్న ఇంకొక గొప్ప పని ఏంటంటే, ఆ మోసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తుండ్రంటే, ఆరో వచనం చదవమ్మా. ఏం చేస్తున్నారు వాళ్ళు? ధూపస్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులము వివిధమైన సుగంధ ద్రవ్యముల చేత సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చుచున్నది. ఈ సంఘము యేసు ప్రభుని మోస్తున్న సంఘం ఎలా ఉండాలంట? సుగంధ ద్రవ్యములతోన, వివిధ వర్తకులము వివిధమైనటువంటి చూర్ణములతోనూ, ఇంకా సాంబ్రాణితోనూ ఆ ధూపము లేస్తూ ఉండాలంటాడు. హల్లెలూయా. ఇది సంఘం చేయాల్సిన ఆరాధన. సంఘ ఆరాధన అదొక ధూపంలాగా, అదొక సువాసనగా, దేవునికి ఇష్టమైన వాసనగా ఉండాల్సినటువంటి ఆరాధన సంఘానికి ఉండాలి. ఈ దినాల్లో డీజే లైట్స్ వచ్చినాయి. ఈ దినాల్లో ధూపం పొగ వేస్తున్నారు. ఈ దినాల్లో రకరకాలుగా లైటింగ్ పెడుతున్నారు, మ్యూజిక్స్ పెడుతున్నారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదు. నేను ఎవరిని విమర్శించాను. కానీ ఒకటి మాత్రం సత్యం, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. చప్పట్లు కూడా జనపరచాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధన సుగంధ ద్రవ్యంలాగా వెళ్ళాలి దేవునికి. ఆయన సన్నిధికి వెళ్ళాలి. అది ఆయన వాసన చూస్తే ఇష్టంగా ఉండాలి. హల్లెలూయా. నీవు నేను ఆరాధన చేస్తే ఆ ధూపంలాగా పొగ పైకి ఎదగాల, వెళ్ళాలి. అది దేవుడికి ఇష్టపడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడమ్మా, ఆదికాండం 8వ అధ్యాయం 21-22 వచ్చినాం. ఆదికాండం 8:21-22 వచ్చి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి పిలిచాడంట యెహోవా.
ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణ కాలమును వేసవి శీతాకాలమును రాత్రింబగలు ఉండక మానవు. హల్లెలూయా. బాగా గమనించండి, దేవుడు నోవా దగ్గరకు వచ్చాడు. నోవా, నువ్వు నీతిమంతుడు నాయనా, నువ్వు నీతిమంతుడు, నీకు పని అప్పగిస్తున్నా అన్నాడు. ఏం పని దేవా అంటే ఒక ఓడ కట్ట అన్నాడు. ఎన్ని దినాలు కట్టాలి దేవా అంటే 100 సంవత్సరాలు కట్టమన్నాడు. ఎన్నేళ్ళు కట్టిండు నోవా? 100 సంవత్సరాలు కట్టాడు. కట్టిన దేవా అంటే ఇంకా నీవు, నీ భార్య, నీ కొడుకులు, నీ కోడలు లోపల పోమన్నాడు. లోపల పోయారు. ఇక పక్షులు, జంతువులు ఉన్నాయి కదా, ఒక మగ సింహం, ఒక ఆడసింహం, ఒక మగ ఏనుగు, ఒక ఆడ ఏనుగు, ఒక ఇంకేంది మేకలు, గొర్రెలు, పులులు, ఎద్దులు, ఆవులు అన్నీ రెండు అన్నీ ఓడలకు పంపించాడు. అన్నీ రెండు కొన్ని ఏమో ఎక్స్ట్రా పంపించాడు లోపలికి. పంపించి దేవుడు బయట నుంచి లాక్ చేశాడు గోడకు. 40 రోజులు వర్షం కురిసింది. 40 రోజులు వర్షం కురిసింది. 6 నెలలు భూమి మీద నీళ్ళు ఉన్నాయి. 6 నెలల తర్వాత గోడ వచ్చేసి అరారాతు అనే కొండ మీద ఆగిపోయింది. ఆగిపోయినాక నోవా బయటికి వచ్చి ఆయన ఏం చేశాడంటే, ఆయన చేసింది ఏంటంటే ఒక బలిపీఠం కట్టాడు. కట్టెలు పెట్టి దాని మీద ఒక పశువును బలించి మంట పెడితే ఆ బలి పశువు అది ఏం చేసింది, అది కాలి ఆ పొగ పైకి పోయినప్పుడు దేవుడు ఆ వాసన, నోవా అర్పించిన ఆ అర్పణ, ఆయన హృదయము, ఆయన మంచితనం, ఇంత భయంకరమైన ఈ 40 దినాల వర్షంలో, ఈ భయంకరమైన దినాల్లో నన్ను, నా కుటుంబాన్ని కాపాడి నాకు నా కుటుంబానికి పశువులను ఇచ్చావు, మా కుటుంబానికి జంతువులను ఇచ్చావు, పక్షులను ఇచ్చావు అని కృతజ్ఞతగా ఆయన ఏం చేశాడంటే బలిపీఠం కట్టి ఆరాధన చేశాడు. హల్లెలూయా. ఆ ఆరాధన చేసినప్పుడు అది పొగ అది పైకి పోయినప్పుడు దేవుడు అని వాసన తీసుకుంటే చాలా మంచిగా అనిపించింది ఆయనకి. ఆయన చూసింది ఆయన హృదయాన్ని చూశాడు. ఎవరు చూశాడు? ఆయన మనసును చూశాడు దేవుడు. అందుకే నోవాకి ఏమి ఇచ్చాడు? ఋతువులు ఇచ్చాడు. చప్పళ్ళు కూడా దేని పంపుతాడు. హల్లెలూయా. అప్పటి వరకు ఋతువులే లేవు. వేదకాలం, ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం అనేది లేదు. అప్పుడు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేవుళ్ళారా బాగా గమనించండి, మనం ఎప్పుడు ఇచ్చేవాళ్ళంగానే ఉండాలి. ఇచ్చేవాళ్ళు పైకి ఉంటారు. ఇచ్చేవాళ్ళకు దేవుడు ఇంకా విస్తారంగా ఇస్తాడు. ఇచ్చేవాళ్ళకి దేవుడు, తీసుకునే వాళ్ళు ఎప్పుడు కిందికి ఉంటారు కదమ్మా. తీసుకునే వాళ్ళ చేయి ఎట్లుంటుంది కదా? అవునా కదా? హల్లెలూయా. చిరాగాలి లేన్ అని ఉన్నది ఇక్కడ. చిరాగాలి లేన్ అక్కడ ఎంత పార్సీ వాళ్ళు ఉంటారు. పార్సీ వాళ్ళు చాలా బిజినెస్ చేస్తారు అద్భుతంగా. ఎవరైనా నష్టపోతే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. వాళ్ళు డబ్బు ఇచ్చి బిజినెస్ చేపిస్తారు, బాగా సంపాదిస్తారు వాళ్ళు. హల్లెలూయా. మార్వాడీస్ ఉంటారు. వాళ్ళది ఒక సొసైటీ ఉంటుంది. వాళ్ళంతా డబ్బు వేసుకొని మార్వాడీస్ ఎవరైనా నష్టపోతే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు, అల్లా ఉప్పర్ వాళ్ళ తీరా అంటాడు. క్రైస్తవులు ఎట్లా ఇచ్చేవాళ్ళుగా మారుతారు? క్రైస్తవులు ఇచ్చేవాళ్ళుగా ఎలా దీవించబడతారు, ఎలా ఆశీర్వదించబడతారు అంటే దేవుళ్ళారా మలాకి గ్రంథంలో ఉంటుంది. చదవమ్మా 3:10. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన దేవుడు ఒకేసారి చెప్పాడు, శోధించండి, నన్ను టెస్ట్ చేయండి అని ఒక మాట చెప్పాడు దేవుడు. ఒకేసారి చెప్పాడు. ఇది ఎప్పుడు చెప్పాడంటే 10 భాగాలు ఇచ్చి దేవుని శోధించమన్నాడు.
హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఇవ్వడం అనేది నేర్చుతామో చేస్తామో దేవులారా, అక్కడ ఏం జరుగుతుంది చదవమ్మా. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తా. ఎక్కడి నుంచి వస్తాయి పట్టజాలనంత దీవెనలు? దానికి మనం అది ఓపెన్ చేయాలంటే ఏం చేయాలా? ఆకాశ ఆ ద్వారం డోర్ ఓపెన్ చేయాలంటే చప్పట్లు కొట్టి తినిపించండి. హల్లెలూయా. దేవులారా, ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. ఇట్లా ఉన్నోని ఇట్లా చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. కథ మొత్తం మార్చగలడు. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు, ఎంతమంది ఇస్తున్నాం దశం భాగం? నీకెంత వస్తుంది? నీకు సంపాదన ఎంత వస్తుంది? 10,000 వస్తే 1,000 రూపాయలు ఎంతమంది ఇస్తున్నారు? 20,000 వస్తే 2,000 ఎంతమంది ఇస్తున్నారు? 30,000 వస్తే 3,000 ఎంతమంది ఇస్తున్నారు? ఎంతమంది ఇస్తున్నారు? పెన్షన్ 2,000 వస్తున్నాయి, 200 ఎంతమంది ఇస్తున్నారు? ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, మీరు ఇవ్వమని చెప్పడం లేదు నేను, మీరు కథ మొత్తం మార్చాలి. చరిత్ర, హిస్టరీ రిపీట్ చేయాలా. మనం ఉంటున్న బస్తీలో ఒక చరిత్ర క్రియేట్ చేయాలా. ఒక చరిత్ర అక్కడ జరగాల, ఒక హిస్టరీ క్రియేట్ జరగాల అక్కడ. దానికి కారణం ఇదే. దేవుడు చెప్పాడు ఈ మాటలు. హల్లెలూయా. ఇచ్చి చూడమన్నాడు దేవుడు. మీరు ఇచ్చి చూడండి, నన్ను పరిశోధించండి, నన్ను శోధించండి అంటున్నాడు దేవుడు. నోహు ఇచ్చాడు. దేవుడు ఋతువులను ఇచ్చాడు. హల్లెలూయా. 20 years, 23 years, 23 ఏళ్ళకి వస్తున్నాం సంఘం స్టార్ట్ చేసి. దశమ భాగాలు ఎంతమంది ఇస్తున్నారు? సంపాదనలో 10వ భాగం ఎంతమంది ఇస్తున్నారు? మీకు ఒక ఛాలెంజ్. దేవుడు నన్ను దీవించాడు అనుకుంటేనే ఇవ్వండి, లేకుంటే దేవుడు దీవించలేదు, నన్ను నష్టం చేసిండు అనుకుంటే ఇవ్వవాకండి. దేవుడు నా జీవితంలో ఏం చేయలేదు, నాకు నష్టమే చేశాడు అనుకుంటే ఇవ్వవాకండి. చేశాడు అనుకుంటేనే ఇవ్వండి. నెక్స్ట్ వీక్ మీకు ఒక టార్గెట్ ఇస్తున్నా. పాస్టర్లకు, సంఘం కొరకు కాదు, మళ్ళీ సంఘం కొరకు కాదు చెప్పండి, పాస్టర్ల కొరకు, ఇంకా సేవకుల కొరకు, ఎవరికైనా బీద వాళ్ళ కొరకు మీరు ఇవ్వాలి. 20 ఏళ్ళ నుంచి 30, 25, 10, 5 ఏళ్ళ నుంచి వచ్చేటోళ్ళకి కాదమ్మా, కాదు. దయచేసి బాగా వినండి. కొత్తగా వచ్చేవాళ్ళు సంఘానికి, బీద వాళ్ళు, దైవజనులు, వాళ్ళకు మీరు ఇవ్వాలనుకుంటే నెక్స్ట్ వీక్ మీరు నేను దీవించబడ్డా అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మీ క్రియ చూపించండి నెక్స్ట్ వీక్. హల్లెలూయా. ఒకవేళ మీరు 25 కిలోల బ్యాగ్ ఒక్కొక్కరు ఇవ్వగలిగితే దాదాపు 30 నుంచి 50 బ్యాగులు వస్తాయి. 30 to 50 బ్యాగ్స్ వస్తాయి ఇవ్వడానికి. వేరేలకు వస్తాయా రావా? పని చేసే వాళ్ళని తీస్తే ఇప్పుడు మీరు ఇచ్చేవాళ్ళుగా చేయాలా? మిమ్మల్ని సంఘం ఇచ్చేవాళ్ళుగా చేయాలి. మీరు పైగా ఉండాలనేది నా ఆశ.
మీరు ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడే వాళ్ళుగా ఉండకూడదు. దయచేసి నేను ఎవరిని ఒక మనసులో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా చెప్పడం లేదు. సంఘమంతటికి చెప్తా ఉన్నా, సంఘమంతా దీవించబడాలి, సంఘమంతా పైకి ఉండాలంటే మీ సంపాదనలో దశంభాగం ఇచ్చి దేవుని శోధించాలి, దైవజనులకిచ్చి చూడాలి, బీదలకిచ్చి చూడాలి. హల్లెలూయా. చూడాలి, మీరు చూడాలి. ఎప్పుడు చూడగలుగుతారు? ప్రభువా నన్ను దీవించావు, నన్ను దీవించావు అన్నప్పుడే ఇస్తావు. హల్లెలూయా. అన్యులను చాలామంది చూస్తాం. అన్యులు బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ జరిగితే మంచిగా స్నానం చేసి బొట్టు పెట్టుకొని కొబ్బరికాయ తీసుకుపోయి కొట్టి పూజ చేసి అయ్యా చల్లగా కాపాడు, మంచిగా చూడు అని వచ్చేటప్పుడు దాంట్లో ఇంత డబ్బులు వేసిపోతారు. వేస్తారా? చేయలేదు అమ్మ, చేస్తారా లేదా? చేస్తారా? మంచి స్నానం చేస్తారు, పోతారు, గుడికి పోతారు, కుటుంబంగా పోతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది ప్రభా నన్ను 25 ఏళ్ళు కాపాడావు, 50 ఏళ్ళు కాపాడావు ప్రభా, ఇదిగో నేను కృతజ్ఞతగా కానుకిస్తున్నా. మళ్ళీ బయట ఖర్చు పెట్టమంటే బాగా పెడతాం, ఇంటి దగ్గర కదా. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. సంగమా చూడండి, మీరు దీవించబడ్డారంటేనే ఎందుకో ఆ ప్రేరేపణ వస్తుంది నాకు. దేవుడు ఎందుకు ఆ ప్రేరేపణ ఇస్తున్నాడు, మిమ్మల్ని అలా చెయ్యాలా, మీరు ఇచ్చేవాళ్ళుగా చెయ్యాలని. తీసుకున్న వాళ్ళను అడిగిన వాళ్ళను దృష్టిలో పెట్టుకొని నేను చెప్పడం లేదు. బాగా వినండి, తీసుకున్న వాళ్ళను అడిగిన వాళ్ళను దృష్టిలో పెట్టుకొని నేను చెప్పడం లేదు. నేను సంఘమంతటిని నా దృష్టిలో పెట్టుకొని సంఘమంతా ఇచ్చేవాళ్ళుగా ఉండాలన్నదే నా ఆశ, నా కోరిక. అలాగూ సంఘముందురు గాక. నోవా ఇచ్చాడు, ఋతువులనే పొందుకున్నాడు, విస్తారంగా ఇచ్చాడు దేవుడు ఆయనకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, క్రైస్తవుడు బాగా వినండి, పార్సీ వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు, బిజినెస్ డెవలప్ చేసుకుంటారు, వాళ్ళు పోయేది నరకానికి. మార్వాడోడు వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు, వాళ్ళు పోయేది నరకం. డబ్బు సంపాదించుకుంటారు, భూమి మీద బంగ్లాలు కొనుక్కుంటారు, కార్లు బంగారు కొనుక్కుంటారు, కానీ పరలోకం పోరు. దేవుడు క్రైస్తవానికి ఇచ్చిన ఒక గొప్ప భాగ్యము, ఈ లోకంలో పరలోకంగా ఉండాలి, ఈ లోకం విడిచిపెడితే పరలోకంలో ఉండాలన్నది ఒక గొప్ప భాగ్యము దేవుడు సంఘానికి ఇచ్చాడు, క్రైస్తవానికి ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని పరచండి. హల్లెలూయా. డబ్బు ప్రాముఖ్యం కాదు, డబ్బు దేవుడు పంపిస్తాడు. పరలోకం పోవాలన్నది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, మీరు ఇవ్వాలనుకుంటే, మీరు చేయాలనుకుంటే వారానికి ఒకరు, సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు ఉంటాయమ్మా? 54 కుటుంబాలు లేరా? 54 కుటుంబాల్లో 12 వారాలు రవి పోతాయి. ఇంకెన్ని 54లో 12 పోతే ఎన్ని ఉంటాయి? 42 ఉంటాయి. ప్రభాకర్ 12 వారాలు, ఇంకేనున్నాయి 42లో 30 వారాలు ఉంటాయి. ఒక్క సంవత్సరంలో ఒక్కసారి మీరు వచ్చి పాపం సంఘం కొరకు ఒక 2,000, 2,500 ఖర్చు పెడితే భోజనం అవుతుంది. 2000 ఎంత మంచిగా వండి బాగా మీ ప్రేమతో నా అన్నదమ్ములు, మేము అక్క చెల్లెళ్ళం, మేమంతా ఒక అక్క చెల్లెళ్ళం, మేమంతా అన్నదమ్ములం, మేము సంఘం అని ఒక్క సంవత్సరానికి ఒక్కసారి వంట చేసి పెట్టలేరా? ఖర్చు పెట్టలేరా? ఇది సహవాసం అంటారు, ఇది ఫెలోషిప్.
చేతగానో యుద్ధానికి తీసుకుపోవాలి కానీ పిరుకొని తీసుకుపోవాలన్నమాట. నేను చెయ్యనంటే ఆ పిరుకోడిగా చేయనేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మనము ఈ లోకంలో చంద్రమండలానికి పోతున్నారు. ఒక సంవత్సరంలో ఒక పూట, ఒక్క ఆదివారం హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక, దేవుడు సహాయం చేయను గాక. దేవుళ్ళారా బాగా గమనించండి, ఒక చరిత్ర క్రియేట్ చేస్తావు. నీవు నివసిస్తున్న స్థలంలో అరే క్రైస్తవులు ఇంతగా దీవించబడుతున్నారు, క్రైస్తవులు వీళ్ళు ఇంతగా ప్రత్యేకంగా యేసే ద్వారం సంఘస్థులు అద్భుతంగా ఆశీర్వదించబడుతున్నారు అన్న కథ మొత్తం మార్చాడని చూపించగలవు, రుజువు చేయగలవు, నిరూపించగలవు. దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిర్ణయం తీసుకుని చేస్తారులేండి. హల్లెలూయా. లాస్ట్ చెప్పి ముగిస్తా నేను. 8వ వచనం. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. హల్లెలూయా. శూరులు యేసుప్రభుని కలిగి ఉన్నాము, మనం యేసుప్రభుని కలిగి ఉన్నాము, మనం శూరులము, మనకు బాగా తెలుసు. కానీ మనకు ఒక భయం ఉంది, ఒక భయం. ఏం భయం అది? రాత్రి భయం. ఏం భయం ఉంది మనకు? ఏం భయం ఉంది బాబు? నిద్రపోయే భయం. ఏ భయం ఉన్నది? ఎట్లా ఉంటుంది రాత్రి భయం? ఎట్లా వస్తుంది మనకు? కత్తులు ఉన్నాయి ఒక చేతిలో, చూస్తే కత్తులు ఉన్నాయి ఒక చేతిలో, యేసుప్రభుని మోస్తున్నాం, శూరులం, రవీర భయంకరంగా పోరాడే వాళ్ళం. కానీ ఒక భయం ఉంది మనకు, చీకటి. చీకటి అంటే పాపం. పాపానికి భయపడాలి, పాపం చేయడానికి భయపడాలి. దేవుని పిల్లారా, యేసు ప్రభుని కలిగి ఉన్న మనం, యేసు ప్రభుని మోస్తున్న మనం, శూరులమైనటువంటి మనం, శూరులమైనటువంటి సంఘం. దేవుని పిల్లారా బాగా గమనించండి, ఖడ్గము ధరించాలి, ఖడ్గం ధరించాలి. ఏమిటా ఖడ్గము? ఏమిటా ఖడ్గం అంటే వాక్యం అనే ఖడ్గం ధరించాలి. ఎందుకు వాక్యం అనే ఖడ్గం మనకు అవసరం? రాత్రి భయం, పాప భయం, పాప భయాన్ని జయించడానికి, పాపాన్ని జయించడానికి వాక్యం 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 అవసరం. హల్లెలూయా. ఆ వాక్యమే లేకుంటే జయించలేము. హల్లెలూయా. చూడండి దేవునిలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 4:12. హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము ఏదంట? దేవుని వాక్యం, చెప్పండి. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుగా దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. దేవుని వాక్యం అంటే ఏందమ్మా? ఇదేంది? ఇది జీవం కలిగింది, ఇది సజీవమైంది. ఇది ఇంకోటి ఏంటంటే ఇది రెండంచుల ఖడ్గం. ఇది హల్లెలూయా. ఇది రెండంచుల ఖడ్గం. ఇదేం చేస్తుందంట? మనం వాక్యం విన్నప్పుడు ఇవ్వాలి అని విన్నాం, అది ఇస్తలేము. అప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుంది? ఆ గుండెలకు పోయి ఏదైతే ఇస్తలేమో అంటున్నామో అది తీసేస్తుంది, ఇచ్చేటట్టు చేస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? కుటుంబంగా సమయానికి రాలేకపోతున్నావు, వాక్యం ఏం చేస్తుంది? సమయానికి రావడానికి అది మన మనసులోకి పోతుంది.
మనసులోకి అయ్యే వాక్యం అలా చెప్తుంది, నేను సమయానికి క్రమశిక్షణ కలిగి ఉండాలి, మేము వెళ్ళాలి సమయానికి అని వాక్యం చెప్తుంది కనుక ఆ వాక్యం ఏం చేస్తుందంటే ఆ హృదయంలోకి కూర్చుకొని లేజీ స్పిరిట్ని బయటికి పంపిస్తుంది, సోమరాత్మని బయటికి పంపిస్తుంది. చెప్పండి కూడా పంచండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఏది ఉండకూడదో మన మనసులో అది ఉండకుండా ఆ పాప భయాన్ని తీసివేసేది వాక్యం అనే ఖడ్గం, అది మనలో నుంచి ఇట్లా పీక్ పడేస్తుంది. నేను యవనస్తునిగా ఉన్నప్పుడు సినిమాలు చూస్తుంటే చిరంజీవికి వాడు పోలీసు వాళ్ళు ఒక గన్ను పీలిస్తే బుల్లెట్ వచ్చి కాలుగా ఇక్కడ చేయిక కూర్చుంటే వాడు ఏం చేస్తాడంటే ఆ కత్తి పెట్టి ఇట్లా తీసేస్తాడు బుల్లెట్. ఏం సినిమా అండి? వేటగాడు ఏంటి? హల్లెలూయా. ఏదో ఒక సినిమా, పాడు సినిమా ఏదో పోని, హల్లెలూయా. కత్తి పెట్టి తీసేస్తాడు, హల్లెలూయా. ఇప్పుడు కదా అట్లా ఈ వాక్యం అనే ఖడ్గం ఏం చేస్తుంది, అది ఏదైతే మనలో, ఇప్పుడు బుల్లెట్ ఉంటే ఏమవుతుంది శరీరంలో? బుల్లెట్ ఉంటే ఏమవుతుంది? విషయం అవుతుంది అది కదా. ఉండకూడదు ఉంటే ఏమవుతుంది? మన మనసులో మన ఆలోచనలో ఏది ఉండకూడదో అది ఏం చేస్తుంది? మన పాప భయాన్ని, పాపానికి బానిసలుగా చేస్తుంది. హలో, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎస్ దేవుళ్ళారా, వాక్యం అనేది ఏది ఉండకూడదో అది తీసేస్తుంది. ఉండకూడదని తీసేసేది వాక్యం. మనం విన్నప్పుడల్లా దాన్ని సరి చేసుకోవడం వాక్యం. వాక్యం రెండంచుల ఎటువంటి వాడి అయినా ఖడ్గం. హల్లెలూయా. కనుక ఈ ఖడ్గం ఏం చేస్తుంది? సాధారణంగా బాగా గమనించి అన్ని కత్తులు ఏం చేస్తాయంటే చంపుతాయి. అన్ని కత్తులు ఏం చేస్తాయి? మనుషులను, జంతువులను చంపడానికి వాడతారు. ఈ కత్తి బ్రతికించడానికి. హల్లెలూయా. మనుషులను బ్రతికించేది ఇది. ఆత్మీయంగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, దేవుని బిడ్డలుగా పరలోకానికి వెళ్తున్న సంఘముగా, కుటుంబంగా సిద్ధపరిచేది దేవుని వాక్యం అనే ఖడ్గము. హల్లెలూయా. దేవులారా, సారీ, మీరు ఏమనుకోకండి, చెప్పాలా. ఎందుకు కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయి? ఎందుకు కుటుంబాలు అడ్డగోలుగా తయారవుతున్నాయి? ఎందుకు కుటుంబాలు సమాధానం, ఎందుకు కుటుంబాల్లో భయంకరం? కారణం ఏమిటంటే, కారణం ఒకటి, వాక్యం వింటున్నాం కానీ వాక్యానుసారంగా జీవించడము లేదు. ఆ వాక్యం తీసేయనిస్తలేం, మనం వాక్యం తీసేయనిస్తలేం, పోతలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మరియు రక్షణయను రక్షణ పొందుకున్నటువంటి మనము ఏం చేయాలంట? మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలా. ఏం ధరించుకోవాలా? రక్షణ పొందుకున్న వాళ్ళం మనకేం అవసరం? వాక్యం అనే ఖడ్గం అవసరం. హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరు కొట్లాడుతున్నారు. ఆడపోయి బైబిల్ తీసి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చదివితే వాళ్ళు విశ్వాసులు కొట్లాడుతున్నారు. ఆడ బైబిల్ తీసి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడని చదివితే వాళ్ళకి ఏమవుతుంది? ఆ వాక్యం ఏం చేస్తుంది? అరే ఏం చేస్తుందమ్మా? చదవనీయకుండా, కొట్లాడకుండా చేస్తుందా లేదా? నేను కూడా దేవుని బిడ్డని, నేను కూడా విశ్వాసిని. ఈ మధ్య వాక్యం చదువుతున్నాను. హలో, అప్పుడు కూడా వినలే. ఆమె చేతిలో ఒక బైబిల్, ఈయన చేతిలో బైబిల్ పెట్టి కొట్లాడుతాడు. అమ్మా
అవుతుందా? అవుతాయా కొట్లాటలు? ఎమ్మ కొమరమ్మ ఇంజనీర్ భార్య కొట్లాటప్పుడు వాళ్ళ చేతిలో అమ్మా ఏమంటున్నావు? బైబిల్ తీసి పక్కకు వాడే అంటాడా? చేతిలో బట్టి ఈసారి కొట్లాటప్పుడు తీసుకుపోయి బైబిల్ మంచిగా చేతి నిండా పెట్టు. ఏమంటావు? మళ్ళీ ఆదివారం వచ్చి సాక్ష్యం ఇయ్యి. అలే హల్లెలూయా. అవునా కదా? ఎంత పవర్ఫుల్ ఇది, ఎంత పవర్ఫుల్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందమ్మా వాక్యం? ఒక ఆమె సాక్ష్యం ఇస్తుంది. ఆమెకు డెంగ్యూ వచ్చిందంట. డెంగ్యూ వచ్చి చనిపోతుంది అనుకున్నప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, నాలో ఎవరున్నారంటే జీవింపజేయు ఆత్మ నాలో ఉన్నది, చంపే ఆత్మ నాలో లేదు, కనుక నేను చనిపోను, నేను బ్రతుకుతా. ఆమె బ్రతికి సాక్ష్యం ఇస్తున్నది. జీవింపజేసే వాక్యం. హల్లెలూయా. ఎందుకు అవసరము ఈ వాక్యం? మనకు ఎందుకు అవసరం? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా బాగా చెప్పండి, బాగా వినండి. ఈజీగా పాపంలో పడేసి, సులువుగా చిక్కులబడే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు ఓపికగా పరిగెత్తుదాం. హల్లెలూయా. సులువుగా చిక్కులో పెట్టే పాపాలు ఉంటాయి. రాత్రి భయం ఎక్కడ చూడాలంట? విశ్వాసమున కర్త. విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూడాలి. ఎవరైనా ఈ యేసయ్య ఎవరు? బాగా గమనించండి. యేసయ్య ఎవరైనా మన విశ్వాసానికి ఆయన్నే కర్త. హల్లెలూయా. బాగా వినండి దేవుళ్ళరా. అది ప్రభును అక్కడ సిల్వ పెట్టారు. ఆ సిల్వ పండబెట్టారు. యేసు ప్రభుని అన్నాడు, యేసు ఆ సిల్వ మీద పండుకో అన్నాడు. పండుకున్నాడు. చెయ్యి చాపన్నాడు, చాపాడు. ఘోరమైన సిల్వ తీసుకొచ్చారు, మేకు తీసుకొచ్చారు, పొడుగుగా ఘోరంగా ఉన్నది. ఆ చేతుల్లో పెట్టారు, కొట్టారు. కట్ట కూడా చీల్చుకుంటూ పోయింది. బాధ, భయంకరమైన బాధ. ఏమనలేదు, మౌనంగా ఉన్నాడు. ఇంకో చేయి చాపన్నారు వాళ్ళు, ఈ చేయి కూడా చాపారు. క్రూరమైన మేకు తీసుకొచ్చారు, కొట్టారు, చేతులు కొట్టారు. ఏమనలేదు. 2 కాళ్ళు దగ్గర పెట్టమన్నాడు, పెట్టారు. పొడుగు మేకు తీసుకొచ్చారు, కాళ్ళ మీద కొట్టారు. బాధ, వేదన, నొప్పి, శరీరం అంతా భయంకరమైన నొప్పి, రక్తం కారుతుంది. యెషయా గ్రంథం 53:7 వచ్చింది. యెషయా గ్రంథం 53:7. అతడు దౌర్జన్యము నొందెను, యేసు ప్రభు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. హల్లెలూయా. నోరు తెరవలేదు. దిక్కులు అరిచేటట్టు, ఏకమయ్యేటట్టు అరవచ్చు ఆయన ఆ సిల్వ మీద. బాధ తట్టుకోలేక తిట్టొచ్చు, రక్షించండి అని అరవచ్చు. కానీ దేవుని బిడ్డల యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన మళ్ళీ చదవమ్మా, మళ్ళీ ఏం చదువు? అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. బాధను మింగేసుకున్నాడు ఆయన.
ఆయన బాధనంతా ఆయన మింగేసుకున్నాడు. ఒకవేళ బాధను బట్టి అరిస్తే, బాధను బయటికి తీసుకొస్తే ఏమొచ్చేది? కోపం వచ్చేది. కోపం వస్తే దాంట్లో ఏమొస్తుంది? పాపం వస్తుంది. హల్లెలూయా. పాపం రాకుండా, ప్రభులో నుంచి పాపం రాకుండా నోరు మూసుకున్నాడు అమ్మా, నోరు మూసుకున్నాడు. విశ్వాసులు మనం ఎంతవరకు నోరు మూసుకుంటామో పాపం రాదు, కోపం రాదు. హల్లెలూయా. అంతగా మనకేం రావు, మేకులు కొట్టించుకోవాల్సినంత బాధలు మనకేం రావు. అది ఇంకా యేసుప్రభుకి ఒక్కనికే అది రాదు, మనకు రాదు. మనకు ఒక్కనికే వస్తుంది, ఆయనకు ఒక్కనికే వస్తుంది, మనకు రావు. హల్లెలూయా. ఆ బాధలో ఆయన మౌనంగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. కథ మొత్తం మార్చాలా, చరిత్ర మారాలా, చరిత్ర సృష్టించాలి. సంఘం సంఘం చరిత్ర సృష్టించాలా. మొక్కరిస్తాను, మొక్కరిస్తాం. ప్రభు చూద్దాం, ప్రభు చూద్దాం. ప్రభా, ఈ అరణ్యం అనే మార్గంలో ప్రభా, ఈ హైదరాబాద్ పట్టణం భయంకరమైన అరణ్యం ప్రభా, అంత మోసాలు, అన్యాయం, అక్రమం ప్రభా. ఎక్కడ చూసినా ప్రభా ఘోరం ప్రభా. నిన్ను మోస్తూ ప్రభా, నిన్ను మోస్తూ నేను ముందుకు సాగాలి ప్రభా. నా పాత్ర నాది ఎక్కడుందో ప్రభా, అక్కడనే నేను ఉండాలి ప్రభా. నేను ఉండాల్సిన స్థలంలో నేను ఉండాలి ప్రభా. నాకే పనిస్తే నేను అదే చేయాలి ప్రభా. పాప భయం ప్రభా, ఇచ్చేవాళ్ళుగా ఉండాలి ప్రభా. నేను ఇచ్చేవాళ్ళుగా ఉండాలి ప్రభా. దీవించిన ప్రకారం ప్రభా నేను ఇచ్చేవాళ్ళుగా ఉండాలి ప్రభా. పైగా ఉండాలి ప్రభా. నేను తల్లగా ఉండాలి, తోకలాగా ఉండొద్దు ప్రభా. పాప భయం ప్రభా, రాత్రి భయం, విషయా వాక్యం అనే ఖడ్గం ద్వారా ప్రభా, ఎస్ విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించువాడు నైనా యేసు వైపు, నీ వైపు చూస్తూ ప్రభా, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం నుండి ప్రభా, ప్రతి పాపం నుండి తప్పించుకోవడానికి ప్రభా, వాక్యం అనే ఖడ్గం నాకు కావాలి ప్రభా. ఇదిగో ప్రభా, నా జీవితం నీకు అప్పగిస్తున్నాను ప్రభా. ఓ నన్ను నీకు అప్పగిస్తున్నాను ప్రభా. రా ప్రభా, నా జీవితంలోకి రా ప్రభా, నా కుటుంబంలోకి రా ప్రభా. నిన్ను ఆహ్వానిస్తున్నాను ప్రభా.